ఎట్టకేలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కదిలింది. మరి కట్టు దాటిన నేతల విషయంలో ఏం చేయబోతోంది? గీత దాటిన నాయకులకు ఎలాంటి శిక్షలు వేయబోతోంది? నేతలు ఏం చెప్పారు? కమిటీ రియాక్షన్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్న నేతలతో ఇవాళ సమావేశమైంది క్రమశిక్షణ కమిటీ. అటు వరంగల్ పంచాయతీని, ఇటు అనిరుద్ రెడ్డి రచ్చని ఒకేసారి డీల్ చేసిన పీసీసీ కమిటీ నేతల నుంచి మరోసారి వివరణ తీసుకుంది. జిల్లా కాంగ్రెస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన కొండా మురళి గాంధీ భవన్ లో మరోసారి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ అందరి కోరికన్న మురళి తన వివరణతో క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందిందని తెలిపారు. ఇక మీదట కాంగ్రెస్ గీతను దాటబోనని స్పష్టం చేశారు. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం, ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము, కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాం. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతామని తెలియదు. అనిరుద్ రెడ్డి అంశంలో మరోసారి చర్చిస్తామన్న రవి, రాజగోపాల్ రెడ్డి వివాదం తమ దృష్టికి రాలేదన్నారు. వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకుని రావడం జరిగింది. అనిరుద్ రెడ్డి గారు వారి దాని మీద ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుంటుంది. మీకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. చాన్నాళ్లుగా రగులుతున్న వరంగల్ గొడవకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టిన క్రమశిక్షణ కమిటీ అనిరుద్ రెడ్డి వివరణను పీసీసీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మరి రాజగోపాల్ రచ్చపై ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.